ఓం నమో భగవతే వాసుదేవాయ. మరి మహాభారతము మహత్వాత్ భారవత్వాత్ మహాభారతముచ్యతే అని చెప్తారు. అంటే మహత్వం కలిగినటువంటిది, భారవత్వాత్ భారమైనటువంటి విషయాలను చర్చించేదన్నమాట. 1700 శ్లోకాలు, 1000 పైన ఉండేటువంటి శ్లోకాలు మహాభారతం. ఇట్లాంటి భారతంలో మరి భారతం వల్లనే మోక్షం వస్తుంది అని చెప్పినారు. మిగతావన్నీ చదవడం వలన స్వర్గం రావచ్చు అని చెప్పినారు అన్నమాట. స్వర్గం రావచ్చు ఖచ్చితంగా, కానీ భారతం చదవడం వలన మనకు మోక్షమే లభిస్తుందండి. దానికి దాఖలాలు కూడా ఉన్నాయండి. కాబట్టి మహాభారతాన్ని మనం చదవడం వలన ఇది ఎన్సైక్లోపీడియా. ఇది ఎవరు రాసినది అంటే భగవంతుడే వ్యాసుడే రాసినటువంటిది. విన్నోళ్ళకి కూడా, అందరికీ ఆచరించిన విన్నోళ్ళకి కొంత ఉపయోగపడవచ్చు, ఆచరించిన వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అట్లా అనమాట. చదివిన వాళ్ళకి విన్నోళ్ళకి కొద్దిగా ఉపయోగించబడవచ్చు, ఆచరించిన వాళ్ళకి 100% అనమాట. ఆచరించకపోతే అంటే ఎన్సైక్లోపీడియా ఉన్నట్లేదు. అంటే విజ్ఞాన సరస్వం అంటారు. అట్లాంటి విజ్ఞాన సరస్వం కాబట్టే మహాభారతాన్ని ఎవరు రచించారు అంటే భగవంతుడు రచించినాడు వేదవ్యాసుని రూపంలో వచ్చి. ఎందుకంటే వేదాలను అధ్యయనం చేయడం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి అధ్యయనం చేసిన వాళ్ళు కూడా భారతాన్ని అధ్యయనం చేయాలంట. మళ్ళీ వాళ్ళకు కూడా మోక్షం లేదు మళ్ళీ. కాబట్టి వేదాంగ పారంగతులైనటువంటి వాళ్ళు కూడా భారతాన్ని వాళ్ళు పఠించాలా, ఆచరించాలా. తర్వాత వేదాలు చదవనేటువంటి వాళ్ళు ఉంటారు, అధికారం లేనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు వినడం వల్ల లేదా ఆచరించడం వల్ల, అందులో ఉండేటువంటి విషయాన్ని వినడం వల్ల, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడం వల్ల వాళ్ళలో అనిర్వచనీయమైనటువంటి మార్పులు కలుగుతాయి. వాళ్ళు మోక్షానికే సాధన అయిపోతారన్నమాట. ఎందుకంటే భారతాన్ని ఎవరు వింటారో, మహాభారతాన్ని, వాళ్ళు ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటారు. యతో ధర్మ తతో జయ అంటారు. అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ మహాభారతాన్ని విన్నటువంటి వాళ్ళు ధర్మాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఆ గట్టిగా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ధర్మం అనేటువంటిది భగవంతుని చెంతకు తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడ ఉంటాడు. ధర్మముగా జీవించే వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ కూడా భగవంతుడు తన వెంట ఉంచుకుంటాడు అనమాట. అందువల్ల ఇక్కడ ఏమని చెప్పినారంటే పవిత్రమైనటువంటి ఈ ఇతిహాసాన్ని పూర్తిగా ఇతరులకు వినిపించిన వారు ఇంద్రియ నిగ్రహం కలిగి మచ్చరం లేకుండా స్నేహశీలరై వేద పారాయణులు అవుతారు. కానీ ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. అదేవిధంగా మచ్చరం అంటే అసూయ లేకుండా ఉండాలి. ఎందుకంటే అక్కడ పుట్టినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు. ధర్మరాజు యమధర్మరాజు అవతారం, భీముడు వాయుదేవుని అవతారం, అర్జునుడు ఇంద్రుని అవతారం, అశ్విని దేవతలు నకుల సహదేవులుగా పుట్టినారు. కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టినాడు. మొత్తం అంతా ఉల్టా పల్టా వాళ్ళు. కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టడం అనేటువంటి జరిగింది. ఇంక వాళ్ళందరూ అదే కేటగిరీనే, ఇంకా రాక్షస కేటగిరీలోనే ఉన్నారనమాట. తెలిసేవాళ్ళు, ఆ తత్వాన్ని తెలియజేసేటువంటి వాళ్ళు. అందుకే అంత గొప్ప వాళ్ళు పుట్టడం అనేటువంటి జరిగింది అనమాట. వాళ్ళు యమధర్మరాజే ధర్మరాజుగా పుట్టినాడు. చూడండి, ఒక ఆయన నరకాధిపతి, ఒక ఆయన స్వర్గాధిపతి, ఒక ఆయన సత్యలోకాధిపతి వాయుదేవుడు. అశ్విని దేవతలు డాక్టర్స్, వాళ్ళు దేవతలకంతా డాక్టర్స్ వాళ్ళు, నకుల సహదేవులు. ఇట్లా పుట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి మహాభారతాన్ని ఎన్సైక్లోపీడియా అంటారు. కాబట్టి మహాభారతాన్ని ప్రతి అక్షరము, ప్రతి వాక్యము, ప్రతి అక్షరంలో కూడా భగవంతుని యొక్క జ్ఞానం అనేటువంటిది మనకు లభిస్తుంది. ఎందుకంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, అంటే
జ్ఞానం అనేటువంటిది ఎవరైతే పొందుతారో అల్టిమేట్గా వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. సరైనటువంటి జ్ఞానం ఎక్కడుంది అంటే అది మహాభారతంలోనే మనకు జ్ఞానం అనేటువంటిది ఉంది. ఆ జ్ఞానము సంఘర్షణలో ఉంటుందన్నమాట. ఆ సంఘర్షణలో ఉన్నప్పుడు మనం జ్ఞానాన్ని ఎలా పట్టుకోవాలి అనేటువంటిది మనకు నేర్పిస్తుందన్నమాట. ధర్మ సంఘర్షణ ఉంటుంది. పాండవులు అనుకుంటారు మేము అధర్మం చేయొచ్చు కదా, అధర్మంగా పరిపాలించవచ్చు కదా అంటే కృష్ణ భగవానుడు అనేక రకాలుగా వాళ్ళని చెప్తుంటాడు, ధర్మం పట్టుకోండి అని చెప్తుంటాడు అనమాట. ఆ విధంగా ఇక్కడ పూజ్యుడగు వ్యాసుడు చెప్పిన ఈ భారతం మిక్కిలి గొప్పది, పవిత్రమైనది. చతుర్విధ వర్ణాల వారు మత్సరం లేని వారై, అసూయ లేని వారై, స్నేహశీలురై, వేద సంపన్నులై ఈ భారతాన్ని వింటే వారు కూడా స్వర్గాన్ని జయించినటువంటి వాళ్ళు అవుతారు. అంటే మరో జన్మ లేకుండా వాళ్ళు అయిపోతారు. కాబట్టి వారు పుణ్యాత్ములు, కృతాలలో దుఃఖాలు లేని వారవుతాడు. అందువలన భారతం అనేటువంటిది వేదాలలో సమానమైంది, పవిత్రమైంది, ఉత్తమమైనది, ధన్యమైనది, కీర్తి కలిగించేది, ఆయువునిచ్చేది. ఈ భారతాన్ని మనోనిగ్రహంతో వినాలి. అంటే భారతాన్ని ప్రతి విషయాన్ని కూడా మనము కులంకుషంగా వినాలి. మనము మన జీవిత కాలంలో ఏవి వినకపోయినా పర్వాలేదు కానీ భారతాన్ని మాత్రం ఖచ్చితంగా మనం వినాలి అని చెప్తుందనమాట. అందువల్ల ఇక్కడ మహాభిష వసుశాప వృత్తాంతం. ఇక్ష్వాకు వంశంలో పుట్టి మహాభిష్యుడు ప్రసిద్ధికెక్కిన రాజు ఒకడు ఉండేవాడు. అతను సత్యవాది, సత్యపరాక్రముడు కూడా. ఆ రాజు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలను చేసి దేవేంద్రుణ్ణి తృప్తిపరిచినాడు. ఆపై స్వర్గాన్ని పొందినాడు. ఈ మహాభిష అనేటువంటి రాజు ఎన్నో రకాలైనటువంటి అశ్వమేధ యాగాలను చేసినాడు. ఈ అశ్వమేధ యాగాలను 100 రాజసూయ యాగాలను చేసి దేవేంద్రుడిని తృప్తిపరిచినాడంట. తర్వాత ఒకానొక సమయంలో దేవతలందరూ బ్రహ్మను సేవింపదలిచి ఆయన్ను సమీపించినారు. వీళ్ళందరూ కూడా దేవతలను బ్రహ్మను సేవించదలిచి అక్కడ వెళ్ళినారు. అక్కడ ఎందో రాజఋషులు, ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి మహాభిషుడు కూడా ఉన్నాడు. మహాభిషుడు కూడా అక్కడికి వచ్చినాడు బ్రహ్మను సందర్శించడానికి. అదే సమయంలో నదీమ తల్లి అయినటువంటి గంగ బ్రహ్మదేవుని సన్నిధికి వచ్చింది. గాలి విసురు వలన, చంద్రకాంతి వలన ఆ గంగాదేవి కట్టుబట్టలు పైకి లేచినాయి. అంటే ఆమె యొక్క పైట ఇట్లా పైకి లేయడం అనేటువంటి జరిగింది. అక్కడికి వచ్చిందనమాట ఆమె కూడా. అప్పుడు అది గమనించిన దేవతలందరూ వెంటనే తలలు వంచుకున్నారు. అందరూ తల వంచుకొనేసినారంట. తర్వాత రాజఋషి అనే మహాభిషుడు కొంగు లేకుండా ఆ నదీ వైపు చూస్తూనే ఉన్నాడు. కొంగు లేకుండా ఉండేటువంటి ఆ నదీమ తల్లి గంగాదేవిని చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు బ్రహ్మ చూడండి, ఆ చిన్న విషయానికి అక్కడ శాపం వచ్చేసింది దానికి. అట్లా ఉండవు, అంత ఇదిగా ఉండాలి, సమావేశాల్లో అంత ఇదిగా ఉండాలన్నమాట. అప్పుడు బ్రహ్మ మహాభిష్ణుని అన్యదా భావించి ఇలా శపించాడు. దుర్బుద్ధితో నువ్వు మానవ లోకంలో జన్మించి మరలా పుణ్యలోకాలను పొందగలవు. ఇక్కడ నీ మనసు కొల్లగొట్టిన గంగానదియే మానవ లోకంలో నీకు ప్రతికూలంగా ప్రవర్తిస్తుంది అని చెప్పాడు. నీకు ప్రతికూలంగా ప్రవర్తిస్తుంది ఆమె మానవ లోకంలో అని చెప్పినాడు అనమాట. అప్పుడు నీకు గంగపై కోపం కలిగినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. నీకు గంగపై కోపం కలిగినప్పుడే శాప విమోచనం కలుగుతుంది అని చెప్పినాడు. అప్పుడు అప్పుడు మహాభిష మహారాజు బాగా ఆలోచించి తపస్సంపన్నులైన రాజులను పరిశీలించి అధిక తేజస్వి అయినటువంటి ప్రతీప మహారాజు తనకు తండ్రిగా ఎంచుకున్నాడు. నేను ఎక్కడ పుట్టాలి ఇప్పుడు అని చెప్పేసి ప్రతీప మహారాజు కొడుకుగా నేను పుడితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాడంట ఆయన. నదీమ అయినటువంటి గంగ ధైర్యాన్ని కోల్పోయి మహాభిష్ణుని గమనించి మనసులో ఆయన్నే తలపోస్తూ నిష్క్రమించింది. ఆయన చూసినాడు కాబట్టి ఆమె కూడా ఈమె చూస్తూ ఆమె అక్కడి నుంచి నిష్క్రమించింది. మార్గ మధ్యంలో గంగ వసువులను చూసింది. వసువులు వస్తున్నారు అనమాట. వాళ్ళు స్వర్గం నుంచి కిందకు దిగుతున్నారు, దిగాలుగా పడి ఉన్నారు. అటువంటి వారిని చూసి గంగ ఇలా అడిగింది, ఏమిటి మీ దివ్య రూపాన్ని ఎలా కోల్పోయినారు? ఎందుకు మీరు స్వర్గం నుంచి దిగుతున్నారు? నేను కూడా బ్రహ్మలోకం నుంచే దిగుతున్నాను అని చెప్పేసి దేవతలంతా క్షేమమే కదా అన్నారు. అప్పుడు వసువులు ఇలా అన్నారు, మహానది, వశిష్ఠ మహర్షి మేము చేసిన చిన్న తప్పుకు కోపించి మమ్మల్ని అందరినీ శపించినాడు. అంటే అక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఉండేటువంటి కామధేనువుని వీళ్ళు దొంగలించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ వసువులు పాలు కావాలని చెప్పేసి దొంగలించడానికి ఇస్తే వాళ్ళు వశిష్ఠ మహర్షి వీళ్ళని శపిస్తాడనమాట. వీళ్ళని వసువులను శపిస్తాడు. మేము చేసిన చిన్న తప్పుకు కోపించి మహర్షి మమ్మల్ని శపించినాడు.
ఒకనాడు వశిష్ఠుడు చెట్టు తాగిన కూర్చుని సంధ్యోపాసన చేస్తుండగా మేమంతా అతన్ని అతిక్రమించి వెళ్ళాము. దాంతో కోపించిన అతను మానవులుగా పుట్టాలి అని చెప్పేసి మమ్మల్ని శపించేసినాడు. వసువులందరినీ కూడా మానవులుగా పుట్టండి అని చెప్పేసి. ఆ బ్రహ్మవేత్త మాటను మలచడానికి వీలు లేదు కాబట్టి నువ్వు మానవ స్త్రీగా జన్మించి వసువులైనటువంటి మాకు జన్మనీయమ్మా, నువ్వు మాకు జన్మనిస్తే మేము కూడా బాగుంటుంది, నువ్వు ఎట్లా ఈ విధంగా పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి మాకు జన్మనీయమ్మ అని చెప్పేసి చెప్పినారు. గంగా ఇలా అడిగింది, మానవుల్లో మీకు తండ్రి కాదగిన గొప్పవాడెవరు అన్నాడు. వసువులు ఇలా అన్నారు, ప్రదీప మహారాజు కుమారుడు శంతనుడు. వసీప మహారాజు కుమారుడు శంతనుడు లోక ప్రసిద్ధుడు అవుతాడు. అతడు మానవ లోకంలో మాకు తండ్రి కాగలిగినటువంటి వాడు. శంతనుడు అనేటువంటి వాడు ఉన్నాడు. అతను ప్రదీప మహారాజు యొక్క కుమారుడు. అతను మాకు తండ్రి అవుతాడు అని చెప్పినారు. గంగా ఇలా అంది, అనగలారా దేవతలారా, మీరు చెప్పిన రీతిగా నేను అభిప్రాయపడుతున్నాను. ఆ మహారాజు మక్కువ తీర్చి మీ కోరికను నేను నెరవేరుస్తాను. సరే, అతన్ని నేను పెళ్లి చేసుకొని నేను ఆ విధంగా కోరికను నెరవేరుస్తాను అని చెప్పింది. అప్పుడు వసువులు ఇలా అన్నారు, త్రిలోకగామిని గంగా, మేము మీ కడుపున పుట్టి జన్మించగానే మమ్మల్ని నీటిలో పడవేయాలి. నువ్వు పుట్టినటువంటి వాళ్ళనందరినీ కూడా నీటిలో పడవేయాలి. అప్పుడే మాకు శాప విముక్తి అవుతుంది. అంటే నీ కోపం రావాలి కాబట్టి దాంతో మేము స్వల్ప వ్యవధిలోనే నిష్కృతి పొందుతాము. గంగా ఇలా అలాగే చేస్తానని. కానీ రాజు సంతానోత్పత్తికై నాతో పెనవేసుకున్న బంధం వ్యర్థం కారదు. కాబట్టి ఆయనకు ఒక కొడుకైనా మీరు మిగిల్చాల్సిందే అన్నాడు. ఒక కొడుకైనా మీరు మిగిల్చండి, మిగతా వాళ్ళందరినీ ఇది చేస్తాను అన్నాడు. అప్పుడు వసువులు ఇలా అన్నారు, మేమంతా మామా తేజస్సులో 8వ భాగాన్ని దారపోస్తాము. మామా తేజస్సులన్నీ 8వ భాగంలో మేము పారబోస్తాము. 7 మందిని మాత్రం నువ్వు నదిలోకి పారేయాల్సిందే అని చెప్తాడు. అప్పుడు ఆ తేజస్సుతో నీకు కొడుకు పుడతాడు. అతడు ఆ రాజు కోరిక నెరవేరుస్తాడు. ఆ రాజు ఏమైతే కోరిక ఉందో వాడు నెరవేరుస్తాడు అంటాడు. అప్పుడు మానవ లోకంలో అతనికి మాత్రం సంతానం ఉండదు. అతనికేం సంతానం అయితే ఉండదు. కాబట్టి పరాక్రమవంతుడైనటువంటి ఆ నీ కొడుకు మాత్రము సంతానహీనుడైతాడు. అతను గొప్ప రాజు అవుతాడు, ఆయన సంతానహీనుడైతాడు. ఈ విధంగా గంగానదితో ఒప్పందం చేసుకుని వసువులంతా ఆనందించి వెంటనే ఇష్టానుసారం వెళ్ళిపోయారు అన్నమాట. ఈ విధంగా అప్పుడు ప్రదీపుడనే మహారాజు ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ సర్వప్రాణుల హితంపై ఆసక్తి కలిగి ఉండేవాడు. ఆయన గంగా ద్వారంలో నివసిస్తూ ఎన్నో సంవత్సరాలు జపిస్తూ కూర్చున్నాడు. అప్పుడు మనస్వి అయినటువంటి గంగాదేవి అందము సద్గుణాలు గల స్త్రీని ధరించి ఆ నీటి నుంచి వెలువడింది. ఆమె రూపం దివ్యమై ఆశపడదగిందై సుబానన అధ్యయనం చేస్తున్న ఆ రాజఋషిని సమీపించి మధ్యమాని వలె కనిపిస్తున్న అతని తొడపై కూర్చున్నది. అతని తొడపై కూర్చొనిందనమాట. ఎవరు? ప్రదీప మహారాజు తొడపై ఈ గంగాదేవి కూర్చొనింది ఆయన తపస్సు చేస్తూ ఉంటే. ప్రదీప మహారాజు, కళ్యాణి నీకేమి చేయగలను, నీ కోరిక ఏమిటి అని యశస్వి అయినటువంటి కాంతతో అన్నాడు. ఆయన అన్నాడు, ఆమె ఇలా అంది, రాజా, నేను నిన్ను వేడుకుంటున్నాను, నీపై నాకు అనురాగం ఉన్నది, నన్ను పరిక్రమించు. కాముకైన స్త్రీని తిరస్కరించడము సత్పురుషులు కూడా గర్విస్తారు కదా అని చెప్పేసి అంది. కానీ ప్రదీపుడు ఇలా, సుందరి, నేను పరకాంతను కామించలేను, సువర్ణరాలైనటువంటి కాంతను కూడా నేను కామించలేను, ఇది ధర్మబద్ధమైనటువంటి మా వ్రతము అని చెప్పినాడు. అప్పుడు ఆమె ఇలా అంది, నేను అమంగళ హేతువును కాను, పొందదగని దానను కాను, ఏ రీతిలో మాట్లాడిన దానను కూడా కాను, నీపై అనురక్తి గల దివ్య సుందర కాంతను నన్ను పరిగ్రహించు అని చెప్తానే ఉందన్నమాట. పరిగ్రహించు అని చెప్పి, ఏ కోరికతో నువ్వు నన్ను ఒత్తిడి చేస్తున్నావో ఆ కోరికను నేను తిరస్కరిస్తున్నాను, నిరాకరిస్తున్నాను. నీ కోరికను నేను అంగీకరిస్తే ధర్మహాని నన్ను నాశనం చేస్తుంది. చూడండి, నీ కోరికను నేను ఆమోదిస్తే నాకు ధర్మహాని కలుగుతుంది. అందులో నువ్వు కుడి పక్కన కూర్చున్నావు కాబట్టి కూతురుతో సమానమవుతావు అని చెప్తున్నాను. కుడి పక్కన కూర్చుంటే కూతురుతో సమానమవుతారన్నమాట, భార్య అవుతుంది అనమాట. అట్లా అనమాట. అందులో ఆమె కుడి పక్కనే కూర్చోందనమాట. అందువలన ధర్మహాని నన్ను నాశనం చేస్తుంది. సుందరి, నువ్వు నా కుడి తొడపై కూర్చొని నన్ను కౌగిలించుకున్నావు. పెరిగి దాని కుడి తొడపై కూర్చునే అవకాశము సంతానానికి కోడలకు మాత్రమే ఉంటుందని గ్రహించు. కోడలకు మాత్రమే ఉంటుంది, ఇట్లా నా భార్యగా ఉండదు అని చెప్పేసి చెప్తాడనమాట.
చూడండి, సుందరి ఎడమతోడ కామినులను ఆరోహించదగింది. ఎడమతోడ ఉందే ఆమె కామినులను ఆరాధించదగింది. నువ్వు దాన్ని ఆశ్రయించలేదు కాబట్టి నీతో నేను కాముకుడై ప్రవర్తించలేను. కాబట్టి నేను ఆ విధంగా ఆ దృష్టితో చూడకు. సుందరి, నువ్వు నా కోడలివి కమ్ము, నా కుమారుని కొరకు నిన్ను వరిస్తున్నాను. నువ్వు నా కుడితోడనే ఆశ్రయించావు కాబట్టి నువ్వు కోడలు కాదగినదానివి అని అడిగినాడు. నువ్వు కోడలే కాదగినదానివి అన్నాడు. ఆ కాంత ఇలా అంది, ధర్మాత్మ, అలాగే కానీ నేను నీ కుమారుని కలుస్తాను. నీ మీద గల భక్తిభావం వల్ల నేను ప్రసిద్ధవంతమైన భరత వంశాన్ని సేవిస్తాను. ఈ భరత వంశాన్నే సేవిస్తాను అని చెప్పింది. భూలోకం నందలి రాజులందరూ తమరే ఆశ్రయించదగిన వారు. 100 సంవత్సరాలైనా మీ గుణాలను నేను వర్ణించలేను. తమ వంశంలోని రాజులందరూ మంచితనంతో పేరెక్కిన వారు. ధర్మాత్మ, నేను ఒక నియమానికి లోబడి తమకు కోడలి కాగలను. ప్రభు, నా ప్రవర్తన తమ కుమారుడు అంగీకరించాలి. అంటే ప్రవర్తన ఉంది కదా, పుట్టిన వెంటనే బిడ్డలు సముద్రంలో పడేయాలి కదా, కాబట్టి ఆ విధంగా ఒప్పుకోవాలి కదా ఆయన. ఏ విధంగా ఎప్పుడూ కాదనకూడదు. ఈ నియమానికి అంగీకరిస్తే తమ కుమారునిపై అనురాగాన్ని పెంచుకుంటాను అని చెప్పింది. తమ కుమారుడు కూడా పుణ్యాత్ముడు, ప్రియులు అయినటువంటి పుత్రుల ద్వారా స్వర్గలోకాన్ని పొందుతారు. వైశంపాయనరాజా, దానికి రాజు అంగీకరించినాడు. ఆమె అక్కడే అదృశ్యమైంది. తరువాత పుత్రుని పుట్టుకై నిరీక్షిస్తున్న ప్రదీప మహారాజుకు ఆ విషయం గుర్తుకొచ్చింది. కురునందన, ఈ రోజుల్లో క్షత్రియ శ్రేష్ఠుడైనటువంటి ప్రదీపుడు తన భార్యను వెంట పెట్టుకుని పుత్రుల కోసము తపస్సు చేయడం ఆరంభించినాడు. ఆయన ప్రదీపుని భార్య గర్భవతి అయింది. శరత్కాల శుక్లపక్ష చంద్రుని వలె గర్భం వృద్ధి చెందింది. ఆపై 10వ నెలలోనే ప్రదీప పట్టమహర్షి దేవతలతో సమానమైనటువంటి ఒక కుమారుడు జన్మించినాడు. సూర్య తేజస్సుతో సమానమైనటువంటి వాడు. ఆ వృద్ధ రాజదంపతులకు ముందు చెప్పిన మహాభిష మహారాజే కుమారుడైనాడు. అతడు మహాభిషుడు అనేటువంటి వాడు ఉండేవాడు కదా, అతడే శంతనుడు కుమారుడైనాడు. శంతనుడైనటువంటి తండ్రికి పుట్టినవాడు కాబట్టి అతను శంతనుడైనాడు. శాంతనుడైనటువంటి తండ్రికి పుట్టినవాడు కాబట్టి శంతనుడు అయినాడు. ప్రదీప మహారాజు విప్రుల ద్వారా వేదోక్త పద్ధతిలో కుమారుని జాతకాది కర్మాలను సంస్కారాలు జరిపించినాడు. మహారాజా ఆ తర్వాత విప్రులందరూ కలిసి వేదోక్త రీతిగా శంతనునికి నామకరణ సంస్కారం కూడా జరిపించినారు. తర్వాత ఆపై ఎదిగినటువంటి ఆ శంతనుడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడై పరమనిష్టతో లోకపాలన చేయసాగినాడు. అంటే ఇక్కడ గంగాదేవి వయసు అట్లా మనం అడగకూడదు అనమాట. వాళ్లకు దేవతలు కాబట్టి ఏ రూపంలో అయినా వాళ్ళు వస్తారన్నమాట. దేవతలు ఏ చిన్న రూపంలో కూడా వస్తారన్నమాట. వాళ్ళకేమీ ఇది ఉండదు అనమాట. అది ఎందుకంటే ఒక గొప్ప వీరుడు అక్కడ జన్మించాల్సి ఉంది. భీష్ముడు జన్మించాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా గొప్ప వీరుడు జరగాలి కాబట్టి అలాంటిదంతా కూడా ఒక అరేంజ్మెంట్ లాగా మనకు పరదేవత అయినటువంటి అమ్మవారు ఆ విధంగా చేసి ఉంటుందన్నమాట. కాబట్టి దాంట్లో మనము ఆమె యొక్క వయసు ఏమిటి, ఈయన యొక్క వయసు ఏమిటి, ఈయన ఎప్పుడు పుట్టినాడో, ఆమె అప్పుడే ఆల్రెడీ యుక్త వయసులో ఉంది కదా అని చెప్పొచ్చు. మళ్ళీ ఆమె చిన్న రూపంలోకి వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా అంటే దేవతలు అనేక రకాలుగా మార్చుకుంటారు. వాళ్ళు కామరూపులు కాబట్టి ఏ రూపంలోకైనా వాళ్ళు మార్చుకొని ఆ విధమైనటువంటి అవతార ఏదైతే చేయాలో దాని అన్నిటికీ కావాల్సినటువంటి దాన్ని వాళ్ళు చేయగలుగుతారు అనమాట. ఆ విధంగా ఆపై ఎదిగిన సంతనుడు ధర్మవేత్తలలో శ్రేష్ఠుడై పరమనిష్ఠతో లోకపాలన చేయసాగినాడు. ధనుర్వేదంలో పరమోన్నత స్థితికి చేరినాడు. వాగ్మేయైనటువంటి సంతనుడు యవ్వన దశకి చేరుకున్నాడు. కురు సత్తముడైనటువంటి ఆ సంతనుడు తన సత్కర్మలతో సంపాదించిన అక్షయ పుణ్యాలను తలపోస్తూ పుణ్యకర్మల్ని చేయసాగినాడు. యవ్వనంలో ఉన్న శంతనుని ప్రదీప మహారాజు ఇలా ఆదేశించినాడు. ఈ ప్రదీప మహారాజు ఇలా ఆదేశించినాడు, కుమార, గతంలో ఒక దివ్యకాంత నా దగ్గరకు వచ్చింది. నీ అభివృద్ధి కోసమే ఆమె వచ్చింది. ఆ దివ్యకాంత ఎప్పుడైనా ఏకాంతంగా పుత్రకామనతో నిన్ను సమీపిస్తే ఎవరి కుమార్తె అంటే ప్రశ్నలు నువ్వు అడగకూడదు. ఎవరో వస్తారు నీ దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏ ప్రశ్నలో ఆమెను అడగొద్దు అని చెప్పినారు. ఆమె ఏ పని చేసినా నువ్వు దాన్ని ప్రశ్నించరాదు. ఆమె కోరితే నా ఆదేశంగా భావించి ఆమెనే భార్యగా స్వీకరించాలి అని ప్రదీపుడు శంతనునికి చెప్పినాడు అనమాట. కొడుక్కి చెప్పినాడు.
ప్రదీప మహారాజు శంతనుని ఈ విధంగా ఆదేశించి తన రాజ్యరాజుగా పట్టాభిషేకం చేసి తన అరణ్యాలకు వెళ్ళిపోయినాడు. ధీమంతుడైనటువంటి శంతన మహారాజు దేవేంద్రుడి వంటి శోభగలవాడు. ఆ శంతనుడు వేట మీద ఆసక్తితో అరణ్యంలో తిరగసాగినాడు. అరణ్యానికి వచ్చాడు. ఆ రాజశ్రేష్ఠులు శంతనుడు క్రూరమృగాలను అడవిదునులను సంహరిస్తూ సిద్ధచారణులు సేవించే గంగానది తీరంలోకి వచ్చినాడు. గంగానది తీరంలోకే అక్కడ రావడం అనేటువంటి జరిగిందనమాట. ఆ మహారాజు ఆ శంతనుడు ఒకనాడు ఉత్తమ కన్యను చూశాడు. ఆమె తన శరీర కాంతితో మరో లక్ష్మి వలె వెలిగిపోతున్నది. మచ్చలేని అందం గల స్త్రీని. ఆమె చెక్కని పలువరస దివ్యమైన ఆభరణాలు అలంకరించుకుని ఉన్నది. సన్నని వలువలు ధరించి ఉన్నది. పద్మం లోపల భాగం వలె చక్కని శోభ కలిగి ఉన్నది. ఆమెను చూసి ఆ రూప సంపదకు ఆశ్చర్యపడి రాజు తన కళ్ళతో ఆమెను తాగుతూ కూడా తనివి తీరా చూస్తున్నాడనమాట. ఆమె కూడా గొప్ప తేజస్సుతో సంచరిస్తున్న రాజు మీది మక్కువతో సౌరాద్రంతో ఆయన్ని ఎంత చూసినా తృప్తి లేకుండా పోయింది. ఈమె చూస్తున్నారు, ఈమె ఆయన్ని చూస్తుందన్నమాట. అవును, శంతన మహారాజు మధుర పలుకలతో ఆమె పలకరించి, సుమధ్యమా, నువ్వు దేవకాంతవా, దానవకాంతవా, గంధర్వకాంతవా, అప్సరసవా, యక్షకాంతవా, నాగకాంతవా, మానవశ్రీవా, దేవతల సౌందర్యం వంటి శోభగల నేను యాచిస్తున్నాను. నా భార్యవు కావాల్సింది అన్నాడు. ఆయన ఒకేసారి చెప్పేసినాడు. ఆ అందాన్ని చూసి ఇదైపోయినాడు అనమాట. ఆ అందాన్ని చూస్తూనే నాకు భార్య కాగలిందా అనివి అంటే ఆమె రెడీగా ఉంది. కావాల్సిందే అది, ఇంకా నాకు కూడా కావాల్సింది అదే కదా, ఎంత తొందరగా ఇదైపోయింది అని చెప్పేసి ఆమె అయిపోయింది అనమాట. అప్పుడు వైశంపాయనుడు రాజా మందర హాసపూర్వకంగా శంతనుడు పలికిన మధుర వాక్యాలు విని యశస్విని అయినటువంటి ఆ గంగా శంతన్ని అభివృద్ధికై ఆయన దగ్గరకు వచ్చింది. ఒడ్డున సంచరిస్తున్న ఆ రాజశ్రేష్ఠను చూసి ఆమె వసూలుకిచ్చిన మాట గుర్తు తెచ్చుకుంది. ప్రదీపుని మాటను కూడా తలుచుకోయింది. దాంతో తగిన సమంగా భావించి వసుపుల శాపం ప్రేరణ కారణంగా సంతానార్థి అయి శంతన మహారాజును సమీపించి ఆ మాటలతో నరపాలని ఆ మనసుతో ఆహ్లాదపరుస్తూ ఇలా అంది. రాజా, నేను పట్టపు మనిషినై నీ అధీనంలో ఉంటాను. రాజా, అయితే నేను శుభమైన అశుభమైన ఏ పని చేసినా నన్ను అడ్డగించకూడదు. నేనేం చేసినా కూడా నువ్వు అడ్డగించకూడదు. నాకు కష్టం కలిగించేటట్లు నువ్వు మాట్లాడకూడదు, అడ్డు చెప్పకూడదు అని చెప్పేసింది అనమాట. అప్పుడు రాజా, ఇలా నడుచుకుంటే నేను నీ దగ్గర ఉంటాను. నన్ను అడ్డగించిన అప్రియంగా మాట్లాడినా నిస్సందేహంగా నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పినాడు అనమాట. అప్పుడు భర్త శ్రేష్ఠ అలాగే అని శంతనుడు అనగానే ఆమె రాజుగా భర్తను పొంది పరమానందాన్ని పొందింది. ఆ గంగాదేవి వ్రతంపై ఎక్కించుకొని ఆమెతో కూడా శంతనుడు వెళ్ళిపోయాడు. ఆమె సాక్షాత్తు మరొక లక్ష్మి వలె శంతన మహారాజును అనుసరించింది. శంతనుడు ఆమెను పొంది జితేంద్రుడై ఆమెతో స్వేచ్ఛగా సుఖించినాడు. ఆమెను ప్రశ్నించరాదు కాబట్టి ఎప్పుడూ ఏమీ అనలేదు. గంగా నడవడిలోనూ రూప ఔదార్య గుణాలతోనూ ఏకాంతంగా ఆమె చేస్తున్న పరిచర్యలతోనూ శంతన మహారాజు సంతోషించినాడు. అంటే వాళ్ళ కుటుంబము అన్యోన్యంగా మొత్తం అంతా కూడా బాగా జరుగుతూ ఉంది. కాబట్టి ముల్లోకాల్లో సంచరించే గంగ దివ్య సుందర రూపంలో మానవ శరీరాన్ని ధరించి దేవేంద్రుని వంటి శోభ కలిగి సౌభాగ్యాల కారణంగా సకల కామాలను అనుభవిస్తున్న ఆ నరశ్రేష్ఠుడైనటువంటి శంతనునికి భార్యగా లభించింది. అంటే గంగాదేవి లభించడం అంటేనే గ్రేట్. ఆ విధంగా గంగాదేవి ఆ విధంగా ఒక మహోన్నతమైనటువంటి ఒక వీరుని గురించి తెలియచేయాలా. ఆ వీరుడు ఎట్లాంటి వాడు, భారత యుద్ధంలో ఎన్నో విషయాలను చెప్పినటువంటి వాడు, ఎన్నో హితబోధనలు చేసినటువంటి వాడు, కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ కూడా విష్ణు సహస్రనామాన్ని చెప్పినటువంటి వాడు. ఈరోజు మనం విష్ణు సహస్రనామం పలుకుతున్నామే, అది భీష్ముడు చెప్పినటువంటిదే. శ్రీకృష్ణుని యొక్క ఆదేశంతో శ్రీకృష్ణుడు అక్కడ ఉండి ఆయనతో చెప్పించినాడు. ఎవరితో? భీష్మునితో చెప్పించినాడు. సో ఇవన్నీ జరగాలి కాబట్టి అట్లాంటి జరగాలంటే ఒక అద్భుతమైనటువంటి ఆమె అక్కడి నుంచి రావాలా. ఆ గంగాదేవి ఆ విధంగా రావడం అనేటువంటి జరిగింది. భార్యగా లభించింది. ఆమె హావభావాలతో కూడిన సంభోగ చాతుర్య స్నేహ చాతుర్యాలతో రాజును ఆనందింపజేస్తుంది. రాజు కూడా దానికి ప్రతిగా ఆమెను అలాగా ఆనందింపజేశాడు. రాజు రతి మీద ఆసక్తి కలగడం వల్ల ఉత్తమ స్త్రీ గుణాలకు వశమైపోవడం వల్ల గడిచిన సంవత్సరాలు ఋతువులను మాసాలను గమనించలేదు. తన ఇచ్చకు వచ్చినట్లుగా ఆమెతో సుఖిస్తున్నటువంటి రాజు ఆమె యందు దేవతలతో సమానమైన 8 కొడుకులను కన్నది. 8 మందిని కన్నదంట. భారత పుట్టిన ప్రతి బిడ్డను ఆమె నీటిలోకి పడవేసింది.
నేను ఆనందింపజేస్తున్నాను అంటూ గంగా ప్రవాహంలో ముంచివేస్తున్నది. అయితే అది అప్పుడు ఆ శంతన మహారాజుకు నచ్చలేదు. సో శంతన మహారాజుకు ఏమడిగితే అది నువ్వు ఎదురు చెప్పకూడదనింది, కానీ ఈ విషయం చెప్పింట్లేదు అని. ఇట్లా బిడ్డలు పుడితే పారేస్తారు అని చెప్పింట్లేదు. ఒప్పుకోడు అనమాట. ఏమడిగితే అది అయితే ఏదో అడిగింది అందాంలే అనుకున్నాడు. మరి కలియుగంలో షాపింగ్ మాదిరి అనుకున్నాడు ఆయన. షాపింగో చీరలో అవో ఇవో అనుకుంటే సర్లే కానీలే చెప్పుకొని అట్లా అడిగినలేదేమో. ఆమె విపరీతమైనటువంటి గొప్ప వరం అది. ఆ విధంగా జరిగింది. అయితే అది అప్పుడు శంతన మహారాజుకు నచ్చలేదు. కానీ వదిలి వెళ్తున్న భయంతో రాజు ఆమెను ఏమనలేదు. ఆమె ఏమనింది, నన్ను ఎప్పుడైనా నువ్వు మాట్లాడినావంటే నేను వెళ్ళిపోతాను. తర్వాత 8వ కుమారుడు పుట్టినప్పుడు దుఃఖార్తే శంతన మహారాజు తన కుమారుని బతికించుకోవాలని నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు. 8వ కుమారుని బతికించుకోవాలి ఎట్లన్నా, కానీ 7 మందిని అయితే ఇది చేసేసావని చెప్పేసి, చెప్పవద్దు, నువ్వు ఎవరి కూతురువి, పిల్లని ఎందుకు చంపుతున్నావు, పుత్రఘాతివి, కుమారులను చంపి నిందార్హమైనటువంటి పెద్ద పాపాన్ని పొందుతున్నావు అని శంతన మహారాజు గంగాదేవిని దూషిస్తాడు. ఆ స్త్రీ ఇలా అన్నది, పుత్రులను కోరుకున్న రాజా, పుత్రుల్లో నువ్వు గొప్పవాడివి. నేను ఈ కొడుకును చంపను. కానీ నేను ముందు చెప్పిన నియమం ప్రకారము నేను ఇక్కడ నివసించే సమయం ముగిసిపోయింది, అయిపోయిందప్ప. ఈ కొడుకుని నేను చంపను. ఇంకా నా యొక్క టైం అయిపోయింది, విధి విధానాలు అయిపోయినాయి, నేను వచ్చినటువంటి పని కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి నేను ఇంకా నాకు నివసించే సమయం కూడా ముగిసిపోయింది. నేను జహును మహర్షి కూతురు గంగను, మహర్షులు నన్ను సేవిస్తూ ఉంటారు. దేవతల కార్యసిద్ధి కోసం నేను నీతో కలిసి జీవించాను. చూడండి, దేవతల యొక్క కార్యసిద్ధి కోసం అంటే దేవతలు లోక కళ్యాణం కోసము వివిధ రూపాల్లో రావాలి కాబట్టి, చేయాలి కాబట్టి, ఆ విధంగా గొప్ప వాళ్ళు పుట్టాలి కాబట్టి వాళ్ళ జన్మ వృత్తాంతాన్ని మనం ఎప్పుడు కూడా విచారించకూడదు అనమాట. దేవతల యొక్క జన్మ వృత్తాంతం డిఫరెంట్గా ఉంటుంది. అంటే అమ్మవారు ఆ విధంగా అనేకమైనటువంటి మలుపులను తిప్పి ఆ విధంగా తీసుకుని వస్తుంది. కాబట్టి వాళ్ళు మొత్తము ఈ కాలచక్రాన్ని ఈ కాలచక్రాన్ని అంతా కూడా నడిపేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ రావాలా, ఎవరెవరి ద్వారా ఏ సాధన జరగాల, ఏ సాధన జరగడం వలన ఆ యుగంలో మార్పులు అనేటువంటివి వస్తాయి. ఎందుకంటే కలియుగంలో అల్పాయుష్కులు ఉంటారు, తర్వాత విపరీతమైనటువంటి సోమరితనం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఇవన్నీ ఇచ్చినటువంటిది నాకు భగవంతుడే అనేటువంటి స్పృహ కూడా లేకుండా ఉంటారు. నేను ఇవన్నీ మనం ఏదైతే ఈరోజు అనుభవిస్తున్నామో అవన్నీ కూడా భగవంతుడే మనకి ఇచ్చినటువంటిది, అంతే కదా. పుడతారు నరనారాయణులకు ఎవరైతే హెల్ప్ చేయాలో వాళ్ళందరూ పుడతారు. కాబట్టి ఈ కలియుగంలో మరి ఇట్లాంటి భారతాన్ని వినడం వల్ల, భారతం అంటే ఏంలో మన ఇంట్లో జరిగేటువంటి కథ ఇదంతా, వేరే కథ ఏం కాదు. ఇది కొత్త కథ అంటే ఏముండదు దీంట్లో. దీని అన్ని మన ఇంట్లోకే మనము అన్వయించుకోవచ్చు. అంతా పాండవులు అంతా అన్వయించుకోవచ్చు అనమాట. రియల్గా మన స్టోరీనే ఇదంతా కూడా. కలియుగంలో మనం ఎలా ఉన్నామో ఆ స్టోరీనే ఇదంతా కూడా. టోటల్ స్టోరీ మందే అంతా. కాబట్టి ఆ స్టోరీలో మనం ఎందుకు ధర్మాన్ని పట్టుకోవాలా, ధర్మానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వస్తుంది, అంత ప్రాముఖ్యత ఏమిటి, అసలు ధర్మాన్ని పట్టుకోవడం వల్ల భగవంతుడు ఎట్లా సంతోషిస్తాడు అని పాండవులకు ఆ అనేక మంది ఋషులు ఎందుకు చెప్తారనమాట. అనేక విషయాలను చెప్తారు వాళ్ళు. ఆ విధంగా చెప్పి వాళ్ళతో ధర్మాన్ని నిష్టగా వ్రతంగా పట్టుకునేటట్లు చేస్తారు. వాళ్ళు వదలరు వాళ్ళు. ఎక్కడ వాళ్ళు డీవియేట్ అయినప్పటికీ కూడా వాళ్ళే హెల్ప్ చేస్తారు. వీళ్ళు ధర్మంగా ఉండడం వలన దేవతలే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆ విధంగా ధర్మం అనేటువంటి నశించిపోతే ఇంకా భూమండలమే నశించిపోతుంది. ఎందుకంటే ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో భగవంతుడు అవతారాన్ని తీసుకోవాల్సిందే. లేదు, ఎక్కడైతే భగవంతుడు అవతారాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, ఇంక వేరే సమస్య లేదు. ఇంకా ధర్మం అంత క్షీణించలేదు, ఇంకా ఒంటి పాదంలో ఉంది కాబట్టి భగవంతుడు రాలేదు. కలియుగంలో అన్ని యుగాల్లో భగవంతుడు వచ్చేసినాడు. సత్యయుగంలో నరసింహ అవతారం వచ్చేసినాడు, మరి ద్వాపరయుగంలో కృష్ణావతారం వచ్చినాడు, త్రేతాయుగంలో రామావతారం వచ్చినాడు. అంటే అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు, ఘోరమైనటువంటి రాక్షసులు ఉండేటువంటి వాళ్ళు. ఈరోజు కలియుగంలో రాక్షసులు లేరు, కానీ రాక్షస గుణాలు ఉన్నాయి. అట్లా
కలియుగంలో రాక్షసులు అనేటువంటి వాళ్ళు సపరేట్గా ఏం లేరు, కానీ వాళ్ళు మామూలు మనుషులుగా కూడా ఉంటారు, కానీ వాళ్ళు రాక్షస గుణాలు ఉన్నాయన్నమాట. బయటకు వస్తాయి, వాళ్ళ సమయము సందర్భం వచ్చినప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయి అన్నమాట. ఆమె వచ్చేసి జఖను మహర్షి కూతురు. ఈ 8 మంది దివ్యులైనటువంటి వసువులు మహో తేజోమూర్తులు, మహాత్ములు వశిష్ఠుని శాపం వల్ల మానవ రూపాలు పొందినారు. వారికి తండ్రి కాగల అర్హత ఈ లోకంలో నీకు తప్ప మరొకరికి లేదు. వారిని గర్భంలో ధరించడానికి తగిన మానవ కాంత నా వంటిది ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి వారికి తల్లి కావాల్సిన వలన నేను మానవత్వాన్ని పొందినాను. నువ్వు 8 మంది వసువులను కని అక్షయ పుణ్యలోకాలను పొందగలిగినావయ్యా. నువ్వు అంతకంటే గొప్పవాడివయ్యా. వాళ్ళని అక్కడ పారేయడం వలన వాళ్ళ యొక్క శాప విమోచనమై వాళ్ళు మళ్ళీ వసువులుగా మళ్ళీ రూపాంతరం చెందినారు. ఆ విధంగా వశిష్ఠ అష్టవస్తువులు వాళ్ళు దేవతలతో దేవతలు, గంధర్వులు, వసువులు, అశ్విని దేవతలు, వీళ్ళంతా కూడా దేవతల యొక్క డాక్టర్స్ అంతా. వీళ్ళంతా అశ్విని దేవతలు డాక్టర్స్ అన్నమాట, దేవతలు. అవును, శాప విమోచన కావాలి కదా, అందుకే వశిష్ఠ మహర్షి శాపం పెట్టాడు. వసువులు ఒక నియమాన్ని పెట్టారు, దానికి నేను అంగీకరించినాను. పుట్టిన వాడిని పుట్టినట్లు మానవ జన్మ నుంచి విముక్తి కలిగించాలని చెప్పారయ్యా. నేను వస్తున్నప్పుడు వాళ్ళు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో చిన్న దొంగతనం చేసినారు. ఈ కామధేనువును దొంగతనం చేసినారు వాళ్ళు. ఆ లాక్కొని పోతూ ఉంటే వశిష్ఠ మహర్షి వచ్చేసి వాళ్ళకి శాపం పెట్టినాడు. ఇక్కడికి వచ్చి లాక్కొని పోతారని చెప్పేసి ఆ విధంగా పెట్టినాడు. మీరంతా మానవ రూపాలు ధరించండి అని చెప్పేసి చేసేసినారు. అదే పాలు తాగితే నిత్య యవ్వనం వస్తుంది. వాళ్ళకి నిత్య యవ్వనం వస్తుంది. అలా అది కూడా ఒక వస్తువు యొక్క వస్తువు పేరు ద్యూ. ఆ వస్తువు పేరు ద్యూ. ఆయన భార్య అడుగుతుంది ఇలబిల అనేటువంటి ఇలబిల అని పేరు. ఆమె కోసం అడుగుతుంది అనమాట. ఆయన చెప్తాడు మహర్షి లేడని చెప్పి చెప్తాడు. మహర్షి లేడు అంటే ఆయన ఏం చేస్తాడు, ఆ మహర్షి లేని సమయంలో దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు మహర్షి డ్యూ అనే భార్య కోసము చేస్తాడు అనమాట. కాబట్టి ఆ విధంగా అందువలన వశిష్ఠ శాపం నుంచి విముక్తులైనారు. నీకు మేలు కలుగుతుంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి మహాదక్షుడైనటువంటి ఈ కుమారుడిని నువ్వు పెంచుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది గంగాదేవి. ఈ నీ కుమారుడు వసువుల పరాక్రమంతో, ఎందుకంటే వసువులు తమ యొక్క తేజస్సునంతా కూడా అతనికి ఇచ్చినారు అన్నమాట. దేవతల యొక్క 7 మంది కలిసి వాళ్ళ తేజస్సును ఈయనకి ఇచ్చినారు. ఈ 8వ కొడుకు ఇచ్చినారు. 8వ కొడుకు ఈ కుమారుడు వసువుల పరాక్రమంతో సంపన్నుడై నీ వంశానందం కోసం పుట్టినవాడు. ఈ బాలుడు పరాక్రమంతో ఇతరులు మించిపోగలడు, సందేహం లేదు. ఈ బాలుడు వసువులందరి అంశాలతో పుట్టినవాడు. రాజుకు ఒక కొడుకైనా మిగిల్చాలని నేను వసువులను ప్రార్థించినాను. ఆ బాలుడు నా కుమారుడు, అందుకే గంగదత్తుడు అని పేరు పెట్టాలి అని చెప్పి, గంగేయుడు అని చెప్పి గాంగేయుడు అని చెప్పేసి పేరు పెట్టాలి అని చెప్పినాడు అనమాట. అప్పుడు వశిష్ఠుడు ఎవరు, ఆయన శాపం వల్ల మానవులుగా జన్మించవలసిన తప్పేమి చేశారు, ఈ వసువులు ఎవరు అని అడిగినాడు. నువ్వు నాకిచ్చిన ఈ కుమారుడు చేసిన తప్పేమిటి, ఏ తప్పు చేయడం వల్ల ఈయన మానవుడిగా జీవించబోతున్నాడు, ఆ జాహ్నవి సమస్త లోకాలకు అధీశ్వరులైనటువంటి ఈ వసువులు మానవ జాతిలో ఎలా పుట్టారు, అదంతా నాకు చెప్పు అని వీళ్ళు అడిగారు. అప్పుడు పురుషశ్రేష్ఠ తన భర్త శంతనుడు అలా అడిగిన తర్వాత గంగాదేవి ఆ రాజుకి ఇలా చెప్పింది. గంగ అంటున్నది, భర్త శ్రేష్ఠ, పూర్వం వరుణుడు తన కుమారునిగా స్వీకరించిన వాడే వశిష్ఠ మహర్షి. ఆయనకి ఆపవుడు అనేటువంటి కూడా ప్రసిద్ధి పొందింది. పర్వతరాజైన మేరు పర్వతం పక్కన ఆయన ఆశ్రమం ఉండేది. ఆ పవిత్రమైనటువంటిది జంతువులతో పక్షులతో నిండి ఉన్నది. అన్ని ఋతువులతో పూలతో విలసిల్లేది. వరస తమ రుచికరమైన పండ్లు మూలాలు నీరు సమృద్ధిగా ఆ వనంలో దొరికేది. అక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు చేసేటువంటి వాడు. భరతశ్రేష్ఠ సురభి అనే పేరు గల దక్షిణ కుమార్తె కశ్యపుని వలన ఒక ఆవుకు జన్మనిచ్చింది. సురభి అనేటువంటి దక్షిణి కుమార్తె కశ్యపుని వలన ఒక ఆవుకు జన్మనిచ్చింది. ఆ ఆవు లోకానుగ్రహం కోసం జన్మించింది. కోరికలన్నింటినీ తీర్చగల శ్రేష్టమైంది. ధర్మాత్ముడైనటువంటి వశిష్ఠ మహర్షి హోమధేనువుగా ఆ ఆవును స్వీకరించినాడు. హోమధేనువు అంటే అక్కడ హోమం చేసుకోవడానికి కావాల్సిన పాలు కోసము ఆ విధంగా స్వీకరించినాడు.
అప్పుడు పవిత్రమై రమణీయమై మునులచే సేవించబడే ఈ వశిష్ఠ ఆశ్రమంలో ఆవు నివసిస్తూ నిర్భయంగా ఉండేది. భరతశ్రేష్ఠ ఒకప్పుడు పృథువు మొదలైనటువంటి దివ్య వసువులందరూ దేవముని సేవితమై ఈ ఆశ్రమానికి వచ్చారు. వారి వారి భార్యలతో కలిసి ఆశ్రమ ప్రాంతమంతా తిరుగుచూ అందమైన పర్వతాల వనాల్లో క్రీడించసాగారు. దేవేంద్ర పరాక్రమ ఆ వసువుల్లో ఒకరి ఇల్లాలు ఆ ఆశ్రమ వనంలో తిరుగుతూ ఆవును చూసింది. ఒక ఆయన చూసింది. రాజేంద్ర అన్ని కోరికలు తీర్చడంలో అగ్రగణ్యమైనటువంటి ఆ ఆవును చూసి దాని శీల సంపత్తో వసుపత్రి ఆశ్చర్యచకితమైందనమాట. అప్పుడు మహారాజా వసుపత్రి ఆవును జ్యోతికనామైనటువంటి తన భర్తకు చూపించింది. మంచి గిట్టలు, సలక్షణమైన తోక, పాలతో నిండిన పొదుగు, సర్వలక్షణాలు అయినటువంటి ఉత్తమమైనటువంటి నడవడికతో ఆ నంది ఆకర్షణ గొలుపుతా ఉందంట. ఆ జోవు అనేటువంటి ఆయన ఆ ఆవును చూసి దాని రూప గుణాలు వివరిస్తూ, దేవి నల్లని కళ్ళున్న ఈ ఉత్తమ దేనువు ఈ ఆశ్రమపతి అయినటువంటి వశిష్ఠ మహర్షి. దీని పాలు తాగినటువంటి వాడు మానవుడు స్థిర యవ్వనంతో 10,000 సంవత్సరాలు బ్రతుకుతాడు. 10,000 సంవత్సరాలు బ్రతుకుతాడు. నృపస్వష్ట ఈ మాటలు విని అందమైనటువంటి వసుపత్ని తేజోమూర్తి అనే భర్తతో మానవలోకంలో నచ్చలి అయినటువంటి ఒక రాజకుమారి ఉంది. ఆమె పేరు జితవతి. సత్యవంతుడు ధీమంతుడైనటువంటి ఉసీనర రాజర్షి యొక్క కుమార్తె. ఆమె యువతి, అందమైంది, అందములో మానవలోకంలో ఖ్యాతిగాంచింది. మహాబాగా ఆమె కోసం దూడతో కూడా ఆ ఆవును తీసుకెళ్దాము, మా ఫ్రెండ్ ఉందబ్బా, ఆ ఫ్రెండ్ కోసం ఇవన్నీ తీసుకుపోదాము అని చెప్పేసి అనుకున్నారటువంటి. అప్పుడు పుణ్యవర్ధన అమరశ్రేష్ఠ వెంటనే ఆ దేవుని తీసుకురండి, దాని పాలన తాగి నచ్చలి తానొక్కడే మానవుల్లో జరారోగాలు లేనటువంటి వ్యక్తి అవుతుంది. మహాత్మా దోషరహిత ఈ నా కోరికను తీర్చాలి. నా ఫ్రెండ్కి ఈ విధంగా పాలు తాగిస్తే ఆమె జరా మరణాలు లేకుండా 10,000 సంవత్సరాలు బ్రతుకుతుంది. కాబట్టి దూడని దాన్ని అంత తీసుకొని పోదాం రండి అని చెప్పేసి ఈమె చెప్పింది. నాకు ఇంతకన్నా ప్రియతరమైంది కానీ లేదు. ఆమె మాటలు విన్న వసు భార్య కోరికను తీర్చదలిసి పృథువు మొదలైన సోదరులతో కలిసి ఆవును అపహరించినాడు. రాజా తన భార్య మాట మేరకు ప్రవర్తిస్తున్న వసువు వశిష్ఠ మహర్షి తీవ్ర తప ప్రభావాన్ని పరికించలేదు. అంటే ఇది వశిష్ఠ మహర్షిది ఏదో అనుకున్నాడు, ఏదో వశిష్ఠ మహర్షి ఎట్లాంటి వాడు అనేటువంటి వాళ్ళకి తెలియలేదు. ఆ విధంగా ఆవును దొంగలిస్తున్నాడే కానీ ముని కోపంతో సర్వభ్రష్టులు కావాల్సి వస్తుందని వాళ్ళు అనుకోలేదు, ఊహించలేదు. అవును. అందువల్ల ఆ తర్వాత పండ్లు సేకరించుకునే ఆశ్రమ పదానికి వచ్చిన వశిష్ఠునకు వశిష్ఠాశ్రమంలో ఆవు కానీ దూడ కానీ కనిపించలేదు. ఎత్తుకుని వెళ్ళిపోయినారంతా. ఆ విధంగా ఆ తర్వాత తపోధనుడైనటువంటి వశిష్ఠుడు ఆవుకై వెతికినాడు. ఉదార బుద్ధి గల మహర్షికి ఆవు కనిపించడం లేదు. దివ్య దర్శనంతో వసువులు ఆ ఆవును దొంగలించుకొని పోవడాన్ని గ్రహించి వశిష్ఠుడు కోపించి వెంటనే ఆ వసువులను శపించినాడు. ఆ చక్కని తోకగలిగినటువంటి పాలనిచ్చే ఆవును ఆ వసువులు దొంగలించారు. కాబట్టి వారంతా మానవులై జన్మిస్తారు, వాళ్ళకి దేవలోక ప్రవేశము లేదు అని చెప్పేసి ఆ విధంగా దీనికి తిరుగులేదు అన్నాడు. వరసశ్రేష్ఠ ఇలా పూజ్యుడైనటువంటి ముని సత్తముడు వశిష్ఠుడు క్రోధావేశుడై వసువులను జపించినాడు. వారిని శపించి ఆ మహాత్ములు మరల తపస్సు మీదనే మనసు పెట్టారు. రాజా ఇలా మహాప్రభావులు తపోధనులు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు క్రోధావేశానికి 8 మంది వసువులను శపించినాడు. ఆ వశిష్ఠుడు శపించిన విషయం తెలుసుకుని వసువులు మళ్ళా మహర్షి ఆశ్రమానికి వచ్చారు. పురుషోత్తమ మహారాజా వసువులు ఆ మహర్షిని అనుసరించి సర్వధర్మ విశారదుడై మునిశ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠుని అనుగ్రహాన్ని పొందలేకుండా పోయినారు. మళ్ళీ వచ్చి వాళ్ళు వేడుకున్నారు. ఆయన యొక్క అనుగ్రహం లేదు. ధర్మాత్ముడైనటువంటి వశిష్ఠుడు ధరుడు మొదలైన మీ అందరినీ శపించాను, కానీ సంవత్సరం లోపలే మీ అందరికీ శాప విముక్తి కలుగుతుంది పోండి అని చెప్పినాడు. సంవత్సరం లోపలే మీకు శాప విముక్తి కూడా కలుగుతుంది అని చెప్పినాడు. అయితే ఎవరి కారణంగా మీరంతా నాచే శపించబడినారో ఆ జోవు మాత్రం దీర్ఘకాలం మానవ లోకంలో నివసించవలసి ఉంటుంది. ఎవరైతే ఆ దొంగతనం చేసినాడో వాడు మాత్రం ఇక్కడే నివసిస్తాడు, మిగతా వాళ్ళందరికీ కూడా అవుతుంది అని చెప్పినాడు. అంటే 7 మందికి అవుతుంది, ఇంకోటి ఈడే ఉంటాడు అని చెప్పినాడు, ఇక్కడే ఉంటాడు.
మీపై కోపించి నేనన్న మాటలు వ్యక్తం కావాలని నేను భావించడం లేదు. గొప్ప మనసు గల ఈ జోజువు మానవ లోకంలో సంతానాన్ని మాత్రం పొందడు అని అంటున్నారు. ఆ సర్వశాస్త్ర వితారదై ధర్మస్వరూపుడై తండ్రికి ప్రియాన్ని హితాన్ని కలిగిస్తూ శ్రీభోగాలను వదిలి జీవిస్తాడు. ఆ జోనే ఈ భీష్ముడుగా వస్తాడు. శ్రీభోగాన్ని కూడా వదిలేసి వెళ్ళలేదన్నమాట. ఆ విధంగా ఆ వసువులందరిలో ఇలా పలికి ఆ మహర్షి నిర్గమించినాడు. అప్పుడు మానవులంతా కలిసి నా దగ్గరికి వచ్చారు. గంగా పుట్టిన వారిని పుట్టినట్లు నీటిలో పడవేయి అంటే నేను అంగీకరించాను, ఆ పని చేసినాను. రాజశ్రేష్ఠ, ఈ విధంగా శాపగ్రస్తులైన వారి శాపముక్తికై మానవ లోకం నుంచి వారు బయటపడడానికి నేను ఇచ్చినటువంటి మేరకు చక్కగా నిర్వర్తించాను. రాజశ్రేష్ఠ, భరత, ఈ జోవు అనేటువంటి మాత్రం ఒంటరి అయి మహర్షి శాపం వల్ల మానవ లోకంలో చిరకాలం నివసిస్తాడు. రాజా, ఇతనికి దేవవ్రతుడు, గంగదత్తుడు అనే 2 పేర్లున్నాయి. శంతన కుమారుడు అయినటువంటి గుణాల్లో ఆయన మించినటువంటి వాడు లేడు. ఈ కుమారుడు పెద్దవాడైన తర్వాత మరలా నీ దగ్గరికి వస్తాడు. నువ్వు కూడా నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గరికి వస్తాను. నేను కూడా నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్తాను. వైశంప ఇలా గంగానది తన కొడుకుని తీసుకుని అక్కడే అదృశ్యమై తన ఇచ్చ వచ్చిన చోటికి వెళ్ళిపోయింది. ఆ జోవు శంతన సుతుడై గుణాలతో అతన్ని మించినవాడై దేవవ్రతుడు గంగేయుడుగా అతను పొందినాడు. ఈ విధంగా ఆపై శంతనుడు కూడా బాధతో తన నగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. శంతనుడిని విశేష గుణాలను మున్ముందు వివరిస్తాను. భరత వంశస్థుడు మహాత్ముడైనటువంటి ఆ రాజా మహాభాగ్యాన్ని వివరిస్తాను. ఆయన ఇతిహాసమే ఉజ్వలమైనటువంటి మహాభారతంగా అనబడుతుంది అని చెప్పేసి ఆ విధంగా మళ్ళీ చేస్తాడు. ఆ విధంగా ఆయన యొక్క గుణాలు అన్నీ కూడా మళ్ళీ నేను వివరిస్తాను అని చెప్పేసి వైశంపాయనుడు జనమేజయునికి చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా ఆయన తండ్రి కోసం పెళ్లి చేసుకొని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. భీష్ముడు అని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే ఇంతకుముందు చరిత్రలో తండ్రి కోసం అని చెప్పేసి ఈయన త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ విధంగా భీషణమైన ప్రతిజ్ఞ భీష్ముడు అని పేరు. అది నిన్నే అయిపోయింది. మాకు ఇంకొక రిపీట్ కావాలి. దాశరథి ఇది మళ్ళీ వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. దాశరథి పుట్టే బిడ్డలే రాజు కావాలని, నా కూతురుకు పుట్టే బిడ్డనే రాజు కావాలంటుంది కదా, అట్లనమాట. ఆ విధంగా అప్పుడు రాజ్యాన్ని త్యాగం చేస్తాడు, పెండ్లిని త్యాగం చేస్తాడు, మళ్ళీ పెళ్లి కూడా త్యాగం చేస్తాడు. భీష్ముడు రాజ్యాన్ని త్యాగం చేస్తాడు, మళ్ళీ పెళ్లిని కూడా త్యాగం చేస్తాడు. వాళ్ళు కూడా అంటారు, నువ్వు ఎట్లా కుమారుడు పెద్ద కొడుకు కదా, ఏ రోజైనా వచ్చి నువ్వు అడగవచ్చు కదా, నువ్వు మా మీద దండయాత్ర చేయవచ్చు కదా అంటే అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేను రాజ్యాన్ని తీసుకోను, నేను పెళ్లి కూడా చేసుకోను అని చెప్పేసి ఆ భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. మళ్ళీ అదంతా కూడా మనకు భీష్మ ప్రతిజ్ఞ అంటే అంత ఇది అనమాట, అంత ఇదిగా చేస్తాడు అని చెప్పేసి మనకు వచ్చింది అనమాట. అవునవును అవును. నిన్న రోజు విన్నాం కానీ సార్ ఉన్నట్ల ఇంకొక వినాలని ఎక్కువ చెప్తాడారు. నిన్నటి రోజు విన్నాము, ఇది అయిపోయింది అని చెప్తాను అక్క. కానీ మేము వినాలని నిన్న ఫాస్ట్గా వెళ్ళిపోయాం. అది మళ్ళీ వస్తుంది అన్నమాట, కంటిన్యూషన్ అయింది కాబట్టి స్వచ్ఛంద మరణం వస్తుంది అనమాట. అతనికి ఎప్పుడైనా కావాలంటే అప్పుడు మరణిస్తాడు. అదే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తాడు. భీష్ముడు పెద్ద భార్య కొడుకు దుష్యంతు కొడుకు శంతను కుమారుడు. రెండో భార్య సత్యవతి. వాళ్ళ కొడుకులు పుడితే మాకు ఇబ్బంది అవుతుంది. బ్రహ్మదేవుడి ఇద్దరికి శాపం ఇస్తాడు, గంగాదేవికి తర్వాత శతభిషుడు. ఆ ఇద్దరు ఇద్దరు కిందకు వస్తా అంటే గంగాదేవి మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఈ ప్రదీపుడే మహాభిషుడు అని చెప్పేసి అనుకొని ఆయన తొడపైన చెప్తే కదా, అదే కదా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. తర్వాత తెలుసుకుంటుంది అనమాట. ఎందుకు ఎడం పక్కే భార్య కూర్చోవాలి అనేటువంటిది అక్కడ లభించింది అనమాట. దీంట్లో ఉంటుంది
మహాభారతంలో ఉంది ఉంది. ఇప్పుడు వచ్చి కదా. సర్వమంగళ రామ సీతారామ రామ సర్వ వినుత శాంతి దాత రామ రామ సర్వమంగళ రామ సీతారామ